BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన రోజుకు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అలానే ఆసక్తికరమైన మలుపులు జరుగుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఎటువైపు విలీనం అవుతుంది, ఏ పార్టీతో కలవబోతుంది, లేదా వైసీపీ నుంచి గెలుపొందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు తలవదారి చూసుకుంటున్నారా? ఎందుకు ఈ వార్తలు పదే పదే ప్రచారంలోకి వస్తున్నాయి? మరోవైపు బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. వైసీపీ విలీనం తథ్యం అంటున్నారు. ఆ విషయంపై ఆయనతోనే మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రామకృష్ణారెడ్డి గారు, అంటే మీరు అన్న మాట, ప్రచారంలో ఉన్న మాట కూడా దాదాపు ఒకటిగానే కనిపిస్తుంది. అయితే ఒకటేంటంటే వైసీపీ నుంచి కొంతమంది ఎంపీలు బీజేపీలోకి రాబోతున్నారు. సో బీజేపీనే ద్వారాలు తెరవడానికి రెడీగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఇలాంటి స్మెల్ ఏదైనా ఉందా? బీజేపీలోకి రావాలని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి రావాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కొన్ని విషయాలను చర్చించిన తర్వాత కానీ ఎవరిని జాయిన్ చేసుకోవాలని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కూటమిలో భాగస్వామ్య పార్టీల్లో కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టి, లేదా అవినీతి ఆరోపణలో నాయకుల్ని బీజేపీలో చేర్చుకోవడానికి అయిష్టత చూపిస్తా ఉంది అధిష్టానం. ఆ విధంగా భాగస్వామ్య పక్షాల పైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయనే ఆలోచన కూడా చేస్తా ఉంది. అందుకోసం వీళ్ళ కాంగ్రెస్ లో జాయిన్ అవడం ద్వారా వీళ్ళందరినీ కట్టడి చేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ జీరో. షర్మిల గారు చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. 1.1%, 1.5% ఓట్లు పెరిగినాయి తప్పితే పెద్ద ఉపయోగం లేదని ఒక క్లారిటీ. ఇప్పుడు 40% ఓట్ షేర్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో కలుస్తుందా, లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? కాంగ్రెస్ లో విలీనానికనే ప్రతిపాదిస్తున్నాడు. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు అతి చిన్న పార్టీ అయిపోయింది లెజిస్లేటివ్ పార్టీ. ఓకే, శాసనసభ్యులు 50% ఒక్కొమ్మడిగా బయట పార్టీలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అదే పార్లమెంట్ సభ్యుల దగ్గరికి తీసుకుంటే పెద్ద పార్టీలో విలీనం అయితే అక్కడ చీలిక రావాలంటే కష్టం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ అంటే అసలు ఘర్షణ స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో. ఈ షర్మిల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడింది అదే. రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు. ఓదార్పు యాత్ర కోసం సోనియా గాంధీ, అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఆమెనే వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి. ఇదే కదా ప్రచారం చేసింది. ఈరోజు కాంగ్రెస్లో కలిస్తే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కానీ వైఎస్ఆర్సీపీ క్రెడిబిలిటీ కానీ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండదా? ఇది రాంగ్ స్టెప్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉందంటారా? సో ఉన్న ఇమేజ్ 40% ఇమేజ్ అని చెప్తున్నారు కదా. కాదు, మొదట్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు బెయిల్ ఏ విధంగా వచ్చింది? సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారని ప్రచారం జరిగింది కదా. ఓకే, ఇంకా ఆయనకి క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి? సో జనంలో యాక్చువల్ జనం నమ్మాలన్నా కానీ జనాన్ని నమ్మించే విధంగా ఏదండి, జనం నమ్మాలన్నా కానీ ఆల్రెడీ షర్మిల మీద ఏదైతే వీళ్ళు దాడి చేశారో, మాటల దాడి ఏదైతే జరిగిందో, రేపు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే మాటల దాడి జరిగే అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్ లో కలిస్తే. జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తెప్పను అన్నది మాటల వరకే పరిమితం అండి. ఆయన స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం దేనికైనా దిగజారిపోతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో వెళుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. పబ్లిసిటీ స్టంట్, ముఖ్యంగా ఋషికొండ ఇష్యూ కావచ్చు, అలానే ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతల ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగా జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇది పూర్తిగా అవాస్తవం అండి. అసలు రివర్ బ్యాంక్ మీద, ఫ్లడ్ బ్యాంక్ మీద ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తారండి? అసలు పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం? అటువంటిది తాడేపల్లిలో రివర్ బ్యాంక్ పైన, ఫ్లడ్ బ్యాంక్ పైన ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారండి? రాజమండ్రిలో R&B స్థలంలో, R&B అది ఇప్పటి నుంచో ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది గత 50 సంవత్సరాల నుంచి. దానిలో 2 ఎకరాలు తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం ఇచ్చారు. ఎంతవరకు సమంజసం అది? రిషికొండలో 500 కోట్ల రూపాయలతో భవనం కట్టిన మాట వాస్తవం కాదంటారా? అక్కడ విజువల్స్ తెలియట్లేదా? ఎందుకోసం ఈ ప్రజాధనం దుర్వినియోగం చేశారు? ఇవాళ వార్తలు వస్తా ఉన్నాయి.
ఆయన సెక్యూరిటీ కోసం 986 మందిని ఉపయోగించారు, కోట్లాది రూపాయలు దానికి దుర్వినియోగం చేశారని. ఇవన్నీ వాస్తవం కాదంటారా? Right. మరి దారుణంగా అధికార దుర్వినియోగం జరిగింది, అందుకోసమే ప్రజలు తిరస్కరించారు. ప్రజల వైపు నుంచి లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ వైపు నుంచి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి పనులే చేసింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విషయంలో చేసినటువంటి కామెంట్స్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఇల్లీగలే అనేటువంటి ప్రచారం వైసీపీ నేతలు చేస్తున్నారు. సో అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ఎక్కువ పట్టించుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కక్ష సాధింపులో భాగం అనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసం పైన ఆల్రెడీ లీగల్ ఇష్యూ నడుస్తా ఉంది. లీగల్ గా నడుస్తా ఉన్న దానిపైన ఎట్లా కామెంట్ చేస్తారండి వైసీపీ నాయకులు? మరి ప్రజావేదికను ఏ విధంగా కూల్చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు? వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు, ఏమీ జరగదే ఉలిక్కిపాటుకు గురవుతా ఉన్నారు. ఎక్కడా ఏమీ దాడులు జరగకుండానే వాళ్ళు ఉలిక్కిపాటుకు గురై ముందు దాడి చేస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు దాడులు జరుగుతున్నాయని. ఇవి అవాస్తవమైన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగమని భావిస్తా ఉన్నాను నేను. సో వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ ఒక రకంగా ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి. ఉద్దేశపూరితంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీకి, కాబట్టి ఏ విధంగా మేము శాసనసభకు వెళ్ళాలి, శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, స్పీకర్కే రాశారు, స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చచ్చే వరకు కొట్టాలి అని కామెంట్స్ చేశారు. ఆ వీడియోలన్నీ వస్తే వ్యక్తిగతమైనటువంటి అంశాలు అంటే కక్షపూరితమైనటువంటి రీతిలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఒక లేఖ రూపంలో ప్రస్తావించారు. సో ఇది ఎలా చూడాలి? అసెంబ్లీ సెషన్ ఫస్ట్ సెషన్ అయింది, అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు, సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు ప్రతిపక్ష నేతకి అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎలిగేషన్. మీరేమంటారు? ఏమన్నా ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో మీరు అందరూ చూశారు. యాక్చువల్ గా 10% సీట్లు రావాలి, అది వాళ్ళకి రాలేదు. గతంలో కూడా 94లో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆ రోజు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. అసెంబ్లీ గైడ్ లైన్స్ ఏం చెప్తా ఉన్నాయో, అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయో, బిజినెస్ రూల్స్ ఏం చెప్తా, దానికి అనుగుణంగానే ఎవరైనా ప్రవర్తిస్తారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిబంధనలకు అనుగుణంగా, నియమావళికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్పించి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కార్పణ్యాలు అక్కడికి తావు ఉండదు. కానీ అసెంబ్లీ రూల్స్ అలా ఉందా? మీరు ఆల్రెడీ సీనియర్ లెజిస్లేటర్, అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు 10% రాకపోతే ఎట్లాగ వస్తుంది? 10% సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటది, వాళ్ళకి రాలేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు. మొన్న ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసి ఎగ్జామ్షన్ ఇచ్చి మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయించమని కోరారు. ఆ విధంగానే ప్రొటెం స్పీకర్ గారు పిలిస్తే ఆ సమయానికి కూడా వారు రాలా. ఆ తర్వాత మహిళా సభ్యులు చేసిన తర్వాత ఆయన చేయించారు ప్రయారిటీ ఇచ్చి. అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన కారు అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు అలౌ చేశారు. ఇంత ప్రయారిటీ ఆయనకి ఇస్తే ప్రయారిటీ ఇవ్వలేదని ఆరోపించడం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి దురుద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో క్లియర్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన ఎక్కడా పాటించలేదు. ఇది ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశం. ఒకసారి 94లో ఏం జరిగిందో ఆయన చూడమనండి. 94లో 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు. అవును, ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదుగా. అవును, పి జనార్దన్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ గానే మెన్షన్ చేశారు తప్పించి అక్కడ ప్రతిపక్ష నాయకుడు అని మాట్లాడలా. ఓకే, అదొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకుంటానో లేకపోతే ఆ రికార్డ్స్ పరిశీలిస్తానో సరిపోతుంది. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయా? స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు కూర్చోవడం అనేది మీకు ఒకటే చెప్పేది, ఇక్కడ వ్యక్తిగత అంశాలు ఉండవు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్నా స్పీకర్ నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు. ఓకే. సో అసెంబ్లీలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కీలకమైనటువంటి పరిస్థితులు, కూటమిలో 3 పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్షం పూర్తిగా బలహీనమైనటువంటి స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ రోల్ని? మరోసారి పదే వస్తున్నటువంటి చర్చ ఏంటంటే బీజేపీ వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు అనేటువంటి చర్చ. సో కూటమిలో
ఎవరి చేరికల్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ చేరికల వల్ల మళ్ళీ కూటమిలో చీలికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అది నేను స్పష్టంగా చెప్పాను. కూటమిలో చీలికలు రాకూడదనే చేరికల పైన ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయం చేసింది అనేది నేను మొదటగానే చెప్పాను. బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉందనేది మా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు కూడా స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షం లేని పరిస్థితుల్లో ప్రజా సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా గళం విప్పుతాం. తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కృషి చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు వెళితే తప్పించి ఇందులో రాజీ పడే ప్రసక్తి ఉండదు. రైట్. ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎలా ఉందో విపక్ష కూటమి ఒకటి ఏర్పడేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి అనేటువంటి వాదన ఒకటి బయలుదేరింది. వైసీపీ నేతృత్వం వహిస్తుందా, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందా, లేదా లెఫ్ట్ పార్టీస్ కూడా అందులో భాగస్వామ్యం వహిస్తాయా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఆ పరిణామాలకి లేదా ఆ దిశగా అడుగులు పడడానికి ఏపీలో అవకాశం ఉందా? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలండి. అసలు వైసీపీయే ఇవాళ పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. ఇంకా మిగిలిన అడుగంటిపోయిన పార్టీలు అన్ని కలిసి కూటమిగా ఏర్పడతామన్నదే ఊహాజనితమైన ప్రశ్న. దానికి సమాధానం అవసరం లేదనుకుంటాను. రైట్. రైట్. ఇక జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాము. జాతీయ రాజకీయాల్లో పురంధేశ్వర్ గారి పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. క్యాబినెట్లో స్థానాలు ఉంటాయి, స్పీకర్ స్థానం అన్నారు. అయితే స్పీకర్కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. సో జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, మీకు ఏమైనా క్లారిటీ ఉందా దాని మీద? అవన్నీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. అవన్నీ మనం చర్చల ద్వారా మాట్లాడుకునే విషయాలు కాదు. ఎవరి పాత్ర ఏమిటి అనేది జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు. ఆ ప్రకారం అందరూ నడుచుకుంటారు. సో ఏపీ అభివృద్ధికి, నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అనేటువంటి నినాదం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఆ దిశగా బలమైన సపోర్ట్ లభిస్తుందని భావించవచ్చా? తప్పనిసరిగా లభిస్తుంది. తప్పనిసరిగా అమరావతి కానీ పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. థ్యాంక్ యూ. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో అంతర్గతంగానే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నా, తనను తాను రక్షించుకోవాలన్నా కానీ కాంగ్రెస్లో కలవడం ఒకటే మార్గం అని దానికి స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నట్టుగా రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి సంబంధించి కేంద్రానికి ఒక పక్కా ప్రణాళిక ఉంది. ఆ అభివృద్ధిలో బీజేపీ నాయకత్వం భాగస్వామ్యం అవుతుంది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.